చుడి ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. మహోన్నతులు, జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీ పరిశుద్ధ నామమునకు వేల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రాతకాలములో నా ప్రభ నీ మందిర ఆవరణంలో చేరి ఈ రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి, వాక్యం ఎన్నుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే మనసును బిడ్డలు దయచేయండి. ఈ కూడిక ఆది నుంచి అంతము వరకు మీరే క్రమముగా జరుపుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. నీ పక్షాన నిలబడిన నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని యేసు జీవగల పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 136వ కీర్తనలో 26 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనములో ప్రతి వచనములో కూడా రెండో వాక్యము ఆయన కృప నిరంతరముండును అని వ్రాయబడి ఉన్నది. ఈ కీర్తనలో ఆయన కృప నిరంతరముండును అని 26 సార్లు ఈ యొక్క కీర్తనలో సంకీర్తనలో వ్రాయబడి ఉన్నది. ఎవరి కృప ఉండును? దేవుని కృప నిరంతరముండును. కాబట్టి ఆయన గుణగుణాలను ఈ కీర్తనలో మొదటి 4 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. మొదటిదిగా యెహోవా దయాళుడు. రెండవ వచనములో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. మూడవ వచనములో ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. 4వ వచనములో ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఈ 136వ కీర్తనను మనము క్లుప్తముగా దేవుని సహాయముతో ధ్యానం చేసుకున్నాము. మొట్టమొదటిగా ఆయన సృష్టికర్త. 136 6వ వచనము నుండి 9వ వచన భాగము చూసినట్లయితే 6 నుంచి 9 వరకు ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. అలాగే పగటి నీళ్ళుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. 9వ వచనము రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. అంటే దేవుడు భూమి ఆకాశాలు మొట్టమొదటి పాయింట్ ఆయన సృష్టికర్త. దేవుడు భూమి ఆకాశాలను సూర్యచంద్ర నక్షత్రాలను మొదలుగా సృజించాడు. సమస్తాన్ని కూడా ఆయన కలుగు చేసిన వాడు. 6వ వచనంలో ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. అంటే సముద్ర జలాలకు దేవుడు హద్దులను నియమించాడు. ఆ హద్దులుగా లేకపోతే అవన్నీ వచ్చాయన్నమాట. మనుషులతో పాటు సకల జీవరాశులు జీవించడానికి కూడా అనువైనటువంటి పరిస్థితులను ఏర్పరిచాడు. ఆ యొక్క సముద్రంలో అన్ని జీవరాశులు ఉన్నాయి. అలాగే కీర్తనలు 8వ అధ్యాయం 8వ సంకీర్తన 3-4 వచనములో, కీర్తనలు 8:3-4 వచనములో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములో నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. అన్ని సకలము చేశాడు, కానీ మానవుణ్ణి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు నరపుత్రుని దర్శించుటకు మనం ఎలాంటి వాళ్ళము, మనం ఏ పాటి వారము. కానీ దేవుడు 5 రోజులు సృష్టిని చేశాడు మాటతోటి. 6వ దినాన మానవుని తన స్వహస్తములతో చేశాడు. కానీ 7వ దినమును ఆశీర్వదించాడు. ఆది కాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనములో, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన పని 7వ దినములో సంపూర్తిగా చేసి తాను చేసిన తన పనిని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను అని 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు అనమాట. అలాగే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము
దేవుడే ఉండును. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నది. కాబట్టి ఆయన వాక్ అయిన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. మన దేవుడు సమస్త సమస్యలను కూడా పరిష్కరించగ శక్తిమంతుడు. ఆయన అన్నీ చేయగలవాడు. కాబట్టి ఆయనను మనము స్తుతించాలి, గణపరచాలి, ఆయన కీర్తించే వారముగా ఉండాలి. ఇక్కడ ప్రసంగి 12:2లో కూడా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనం బాల్యము నుండే మనల్ని సృజించిన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను మనము స్తుతించే వారముగా ఉండాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడిచే వారముగా ఉండాలి. మన బిడ్డలను, మన మనమరాలను, మన ఇంటి వారసులను కూడా మనము, మన కుటుంబ సభ్యులను కూడా చిన్నతనము నుండి బాల్యము నుండే వారికి దేవుని యందు ఆ భయభక్తులు ఎలా జీవించాలి, దేవుని దగ్గర ఏ విధంగా మనం బ్రతకాలి అని బాల్య దినం అంటే సండే స్కూల్ అప్పటి నుంచే చిన్న బిడ్డలు దేవుని దగ్గరకు నడిపించాలి. వాడు చిన్నప్పుడే వాడికి వృద్ధులు మనం చెప్పినట్లయితే వాడు పెద్దవాడైనా కూడా ఆ మాటలో తెలుగుపోడు, భయం వస్తుంది. ఒక ఆత్మను రక్షించాలంటే సంపూర్ణమైన ఆత్మ ఒక చిన్న బిడ్డనంట. ఒక పెద్దవాడిని మనం మారు మనసు గాని పొందితే సగం ఆత్మనే రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం రక్షింపబట్టవే కాదు కానీ మన కుటుంబ సభ్యులు, మన చిన్న బిడ్డలు కూడా చిన్న బాల్యం నుండే వాళ్ళని సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకునేటట్లు మన కుటుంబ ప్రార్థనలో ముందు మన నడవడిక మనం చెప్పడమే కాదు కానీ మన ఇంట్లో చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏం చేస్తారో అనుకరిస్తారు. వాళ్ళు ఏది మాట్లాడతారో అదే మాట్లాడతారు, ఏమి చేస్తారో అదే చేస్తారు. మనం చెడు మార్గంలో ఉంటూ చెడు మాటలు మాట్లాడతారే, నువ్వు దేవుని దగ్గరికి పోరా, దేవుని మాటలు విను, సండే స్కూల్కి వెళ్ళు, మంచిగా ఉండంటే వాళ్ళు వినరు. మనం నడిచే త్రోవలోనే వాళ్ళే నడుస్తారు. కాబట్టి వాళ్ళ బాల్య దినములంటే వాళ్ళని దేవుని దగ్గర నడిపించే వారముగా మన ప్రవర్తన, మన మాటలు, మన చేతలు ఉంటాయి. ఒకని ప్రవర్తన మంచిదిగా ఉంటే ఆ ఇంట్లో వాడు కూడా ఆ ప్రవర్తన మంచి బిడ్డలుగానే ఉంటారు అన్నమాట. అలాగే రెండవదికి విమోచకుడు, ప్రభు విమోచకుడు 136వ సంకీర్తన 136 10వ వచనం నుండి 12వ వచన భాగంలో ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. అంటే ఇక్కడ ఐగుప్తు దేశంలో లక్షలాది మంది ఇశ్రాయేలీలను విడిపించుటలో దేవుడు చేసిన ఆ కార్యాలు అసామాన్యమైనవన్నమాట. వాళ్ళు ఎన్నో శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, వేదనలో ఉన్నారు. కానీ వాళ్ళు ఆ కష్టాల్లో ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడిని వాళ్ళు ప్రార్థించారు. మన కష్టకాలంలో కూడా మనకు ఏమైనా బాగలేనప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. అన్ని సకలము జరుగుతూ ఉంటే గుర్తుకు రాడు దేవుడు. ఏమైనా వ్యాధి కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ మనం కష్టములు ఉంటే దేవా నన్ను కాపాడయ్యని దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాం. అలాగే ఇశ్రాయేలీలకు దేవుడు గుర్తు తెచ్చి వాళ్ళ మొర పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళని విడిపించడానికి ఆయన గొప్ప కార్యాలు చేశాడు. 136:12 కూడా చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన చేయి చాచాడంటే అక్కడ విమోచన కార్యం సిద్ధించుటలో వాళ్ళని ఇశ్రాయేలుని కాపాడాడు. వాళ్ళు పస్కా పశువును వధించి దాని రక్తాన్ని పైకమ్మి మీదను చల్లి పస్కా విందు ఆచరించినప్పుడు ఆ రక్తము చూచి యెహోవా వారిని నశింపజేయకుండా దాటిపోయాడు. అంటే మీరు పస్కాను ఆచరించమని చెప్పాడు. నిలువు కమ్మి మీద, అడ్డ కమ్మి మీద, వాళ్ళ ద్వారబంధముల మీద రాసుకుంటే ఆ రక్తాన్ని ఆ యెహోవా ఆ ప్రతి ఇల్లు, ప్రతి గడప చూచి వాళ్ళని దాటిపోయారు. కానీ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పస్కాను ఆచరించలేదు. కాబట్టి ఐగుప్తు దేశంలో మనుషులనేమి, పశువులనేమి, తొలి సంతాన్ని కూడా దేవుడు హతము చేసాడు. ఎందుకు? ఇశ్రాయేలు గురించి అనమాట. కాబట్టి ఈ పస్కాను ఆచరించాలి అంటే మనము దేవుని బిడ్డలంగా అదే రీతిగా
మన పాప దాస్యములో ఉన్న మానవాళి కొరకు యేసు ప్రభు వారు ఆ విమోచించి శుద్ధీకరించడానికి పస్కా పశువుగా ఆయన ఏం చేస్తారు, తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి వాడు మన యేసు ప్రభు. ఆనాడు వాడు ఇశ్రాయేలీయులు పస్కా పశువును వాళ్ళు ఆచరించారు పండుగను, ఆ మరణం వాళ్ళు తప్పించుకున్నారు. ఈ రోజుల్లో మనం ఆయన బిడ్డలంగా ఆయన కానీ విశ్వసించినట్లయితే మన కొరకు ఆయన ఈ లోకానికి మానవ ఆకారముగా వచ్చి ఆ యొక్క కల్వరి సిలువలో తన రక్తాన్ని కార్చి విలువైన రక్తాన్ని వెలకట్టి కొన్నాడు. నిన్ను నన్ను వెల చెల్లించాడు. మన పాపులమై ఉండగానే ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. మనం ఆయన ప్రేమించడం కాదు కానీ పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన తన విలువైన ప్రాణాన్ని పెట్టి విమోచన కార్యాన్ని జరిగించాడు. కాబట్టి మనము ఆయన బిడ్డలము, ఆయన మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. అలాగే కొరింథీ మొదటి పత్రిక 5:7 కూడా ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును, ఆయన ఎప్పుడో ఆయన చెల్లించాడు. అలాగే తన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగురా అని భక్తుడైన పేతురు రాస్తున్నాడు. అంటే ఆయన నిష్కళంకమైనటువంటి ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతే మనము కడగబడి మనం పవిత్రులుగా ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు ఆయన రక్తము వలనే మనకు విమోచనము జరిగినది కానీ ఎవరి రక్తము వల్ల మనకు విమోచనం జరగల. మన అపరాధములకు మనం క్షమాపణ పొంది ఉన్నామంట. ఆయన చెల్లించాడు, తన బిడ్డలుగా స్వీకరించాడు. ఇంకా నీవు రక్షింపబడకపోతే నీ కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభును విశ్వసించు, లేకపోతే ఎక్కడుంటావు? నిత్య నరకాగ్నిలో ఉంటావు. ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తామో ఆయన నీకు జ్ఞానం అయిపోతాడంట. నీతి, పరిశుద్ధత, విమోచన అన్ని అనుగ్రహిస్తాడు. నీ జ్ఞానం అనుగ్రహిస్తాడు, పరిశుద్ధత అనుగ్రహిస్తాడు, విమోచన కార్యాన్ని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఎంతో మంది సేవకులు చెబుతూ ఉన్నారు, వాక్యాలు వింటూ ఉన్నాం, కానీ మన హృదయాలను మనము దూరముగా పెడుతున్నాం. కానీ అది విని వదిలిపెట్టే వారముగా కాకుండా వాక్యానుసారంగా జీవించే వారముగా ఉండాలని ప్రతిదినము ఆయన పాదములు పెట్టి మనము అడిగే వారముగా ఉండాలి. ఆయన ప్రతిదినము తన చేతులతో పిలుస్తున్నాడు అనమాట, గాలి చేత. కాబట్టి మనం ఆయనని మనం విశ్వసించాలి, ఆయనను మనం ఆహ్వానించాలి. ఆయన విమోచకుడు. రెండవ పాయింట్, మూడవది ఆయన గొప్ప నాయకుడు అంట. 136వ సంకీర్తన 13-16 వచ్చిన భాగములో ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును, ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. అంటే ఆయన నాయకుడై, ఆయన దేవుని గురించి ఇక్కడ ఆయన నాయకుడని వ్రాయబడినది. విమోచకుడుగా విడిపించాడు. అద్భుతమైన రీతిలో వాళ్ళని ఇశ్రాయేలు నడిపించాడు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం చేసే ప్రారంభ దశలో వాళ్ళు చాలా కష్టాలు అనిపించాడు. గడ్డు పరిస్థితి ఏర్పడింది. ముందేమో సముద్రము, వెనక ఫరో సైన్యము. ఏం చేయాలో దిక్కు చేసిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలుకు దారిగా చూపాడంట. ఆ యొక్క సముద్రము పెద్ద గోడల వలె అటు ఇటు దారి నేలంతా ఆరిన నేలగా చేసినప్పుడు ఆ వెనక ఫరో సైన్యం వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఆ సముద్ర మధ్యలో నుండి ఆ ఆరిన నేల మీద వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళినప్పుడు వెనక నుంచి వచ్చే ఈ యొక్క ఫరో సైన్యం వాళ్ళు తరుముకుంటూ సముద్రం మధ్యలో వచ్చినప్పుడు మళ్ళా సముద్రం ఏమవుతుంది? మళ్ళా సమమైపోద్ది అనమాట. ఆ మధ్యలో వస్తున్న ఫరో యొక్క రథాలను, ఆ యొక్క సైన్యాన్ని సముద్రంలో దేవుడు ముంచివేశాడు, శత్రువులు లేకుండా చేసాడు. దేవుడే నాయకుడుగా ఉండి ఇశ్రాయేలును నడిపించాడు. వాగ్దాన దేశాన్ని ఆయన కనానికి వారిని చేర్చాడు. కాబట్టి మనం అదే విధంగా నూతన నిబంధనలు ఇశ్రాయేలు అనబడే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలో కూడా ఆయన పరిశుద్ధాత్మతో నడిపింపుతూ ఉంటాడు.
మనల్ని ఆయన ఎందు విశ్వాసం వస్తే మనల్ని కూడా ఆయన తన ఆత్మతో మనల్ని నింపి పరమ కణానికి చేర్చాలని, తన బిడ్డ తన దగ్గర ఉండాలని ఆయన యొక్క నిత్య సంకల్పము. మన మాట వినకపోతే మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఆ సాతాను యొక్క ఉచ్చులో ఉంటాము. మనం ఎక్కడ ఉంటామో నిత్య నరకాగ్నిలో ఉంటాం. కాబట్టి ఆ వేదనకరమైన స్థలంలో నీవు నేను పడకుండా ఉండాలని, ఆ యొక్క కణానికి పరమ కణానికి చేర్చాలని ప్రభు యొక్క సంకల్పము, ఆయన ఆశ. కాబట్టి మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన ఎందు నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా ఆయన కుమారులు. ఎవరైతే తనను అంగీకరిస్తారో వాళ్ళందరూ నా కుమారులు, నా కుమార్తెలని ప్రభు చెప్తున్నాడు. ఇహలోకముల తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ మన తల్లి తండ్రి ఎవరు? మన పరలోకపు తండ్రి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భయపడకూడదు. నిన్ను నడిపించే ప్రభు నీకున్నాడు. ఆయన నడిపింపులో మనం ఈ లోకములో కష్టాలు బాధలు వచ్చినా ఆయన చూస్తూ మనం సాగిపోయే వారముగా ఉండాలి. ఆ పరలోక వారసత్వాన్ని ఆయన బిడ్డలంగా మనం పొందుకునే వారముగా ఉండాలి. ఈ లోకములో మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ సంపాదిస్తారు. నేను చనిపోతే నా బిడ్డల గృహములో ఉండాలి, నేను సంపాదించింది తినాలని. కానీ పరమ తండ్రి కూడా తన కుమారుల కుమార్తెల కోసము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. వాళ్ళందరూ నేను ఎక్కడుండాలో అక్కడ ఉండాలి నా బిడ్డలనే సంకల్పంతో. కాబట్టి ఈ దినాన మనం ఆయనను విశ్వసించాలి. కుమారుని విశ్వసించువాడే నిత్యుడు. కాబట్టి ఆయనను విశ్వసించి ఆయన నడిపింపులో మనము సాగిపోయే వరముగా ఉండాలి. 4వ పాయింట్గా జయశాలి అయిన 136వ కీర్తన 17 నుంచి 22 వచ్చిన భాగంలో, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. ఇక్కడ అమోరీల రాజు సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21 నుంచి 24 వచ్చిన భాగంలో ఇక్కడ ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోనును ఆయన వద్దకు దూతలను పంపి, మమ్మల్ని మీ దేశములో పడే వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, మీ బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరల దాటు వరకు రాజ్యములోనే నడిచిపోవుదమని అతనితో చెప్పారు. ఇశ్రాయేలు అంటారు, అమోరీల రాజైన సీహోన్ దగ్గరికి దూతలు పంపి, మేము మీ దేశంలో పడి మమ్మల్ని వెళ్ళనివ్వండి, మీ పొలంలో కానీ ద్రాక్ష తోటలో కానీ మీ బావుల నీళ్ళలో కూడా మేము త్రాగము, మేము పొలిమేరల దాట వరకు రాజ్య మార్గంలోనే నడిచిపోదుము అని వాళ్ళని బతిమలాడుకున్నప్పుడు సీహోను ఇశ్రాయేలు ఏం చేస్తాడంటే తన పొలిమేరలు దాటనివ్వలేదు. సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఏం చేస్తాడంటే ఇశ్రాయేలును ఎదుర్కోవడానికి అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేశాడు. ఇశ్రాయేలు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశం వరకు స్వాధీనపరుచుకున్నది. అమ్మోనీల పొలిమేర దుర్గమైనది. అంటే వాళ్ళు ముందు మర్యాద అడిగారయ్యా, మీ దేశంలో కూడా మమ్మల్ని పోనీ, మేము మీవేమి తినము, ద్రాక్ష పళ్ళు కానీ మీ యొక్క బావుల్లో నీళ్లు కూడా తాగము, రాజమార్గంలో వెళతానంటే వాళ్ళు ఒప్పుకోకుండా వాడు యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ దేవుడు ఇశ్రాయేలు పక్షానే ఉండి వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించి వాళ్ళ దేశంలో ఉన్నట ఆ ఊరిలో కూడా వాళ్ళు ఆ దేశాన్ని కూడా స్వాధీనపరుచుకునేటట్టు ఆయన జయాన్ని అనుగ్రహించాడు. అలాగే బాషాను రాజైన ఓగు 33 నుంచి 35 వచనముల వరకులో కూడా వారు తిరిగి బాషాను మార్గమును వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు,
అతనికి భయపడొద్దు, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగిస్తాను కాబట్టి నీవు హెర్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన సీహోనుకు చేసినట్లే ఇతనికి చేయదు కాబట్టి నీకు నేను తోడై ఉంటాను, కాబట్టి నీకు విజయం వస్తుందని చెప్తాడనమాట. అలాగే రాజు అయిన సీహోనుకు చేసినట్టు అతనికి చేయుదును కాబట్టి వారు అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకుంటాడు. అంటే జయాలు కలుగజేసి తన బిడ్డలకు జయాన్ని కలుగజేసే దేవుడు, అపజయాలు ఎప్పుడూ చేయడు. ఎప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఇహలోకములో కూడా మనకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన బాధపడి మన బాధలు తన మీదే వేసుకొని మనకు విజయాలను అనుగ్రహించే దేవుడు అనమాట. నువ్వు నమ్మి ప్రార్థించినట్లయితే సమస్తమును ఆయన చేయగల దేవుడు, అద్భుతములు చేయగల దేవుడు, విజయాలను అనుగ్రహించే దేవుడు మన దేవుడు అనమాట. అలాగే ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా కొందరు స్త్రీలు యేసు సమాధి వద్దకు వెళుతూ సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు బొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్లుగా ఉన్నది. అక్కడ యేసు ప్రభు సమాధి వేసి ఒక రాయి అడ్డం పెట్టారు. వాళ్ళు వచ్చి చూచినట్లయితే అది పొర్లించబడి ఉన్నది. ఆ రాయి అక్కడి నుంచి ప్రక్కన పొర్లించబడి ఉంది. వాళ్ళు ఒకళ్ళు ఎవరు ఇది పొర్లించారని మాట్లాడుకుంటుంటే, అలాగే ఒక్కోసారి జీవితంలో గడ్డు సమస్యలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో కూడా నిరాశక్తిలోను కాక ప్రభు వైపు మనం చూచినట్లయితే అతను మనకు విజయాలను ఈ లోకముల మానవులుగా మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాము. అన్ని సుఖాలు రావు, కష్టాలు కూడా వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దేవుని అందే సద్భక్తితో మనం బ్రతక ఉద్దేశించినప్పుడు నిందలు, హింసలు, అవమానాలు వస్తాయి. కానీ ఇవన్నీ సహించే శక్తి కూడా దేవుని వైపు చూస్తే మనకిస్తాడు, ఓర్పు కూడా ఇస్తాడు. కాబట్టి ఆ బండల్లాంటి కొండల్లాంటి ఆ కష్టాలు కూడా దొరలిపోతాయి. బండ ఎలాగ దొరిలించబడినదో మన జీవితంలో కూడా అలాంటివి వెళ్ళి మంచి దినాలు కూడా ఆయన కృప నిరంతరముండని 136వ కీర్తనలో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప ఆయన బిడ్డల యందు నిరంతరము ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5వ పాయింట్గా ఆదరణకర్త 136వ సంకీర్తన 23, 24 వచనములో మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండెను, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండెను. కాబట్టి సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. ఈ వచనములో ఆదరణకర్త అయిన దేవుడు తన ప్రజల దీన దశలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని వాడని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. శత్రువుల చేతులను కూడా విడిపించి ఆదరించేవాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండాలి. పేతురు 1వ పత్రిక 5:6లో కూడా దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అంటున్నాడు. మనం ఎప్పుడైతే దీన మనస్కులు గల వారు ఉంటామో ఆయన తగిన సమయాన్ని మనల్ని హెచ్చిస్తాడు. దీనుల పట్ల ఆయన కృప ఎంతో ఉన్నతము. ఆయన బిడ్డలమైన ఈ లోకంలో మనకెవరూ లేరని చింతించాల్సిన అవసరం లేదు. నా కొడుకు చూడలేదే, నా కోడలు చూడలేదే, నా అన్నదమ్ములు చూడలేదే, నా భర్త చూడలేదే, మన నిరాశ చెందవలసిన వాళ్ళ నేను సృష్టించిన వాడి నీకు భర్త అయి ఉన్నాడు అంటున్నాడు. విధవరాండ్ల పక్షారైన ఆదరణ మాట అనమాట. మనకు తల్లి తండ్రి ఆయనే. కాబట్టి దేవునిలో మనము తండ్రి ప్రేమను మనం చూడగలము. ఆయన తండ్రి అని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 103వ సంకీర్తన 13వ వచనములో 103వ సంకీర్తన 13వ వచనంలో తండ్రి తన కుమారుల ఎడ జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి ఎలాగా చూస్తున్నాడో దేవునిలో ఆయన తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడునంట. అలాగే యెషయా 49, యెషయా గ్రంథము 49 15, 16 వచనములో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను.
చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఒక స్త్రీ అంట తన గర్భాన మోసి కనిన బిడ్డను మరుచుద్దేమో కానీ నేను నిన్ను మరవను, నిన్ను విడువను అంటున్నాడు. చూడుము నా అరచేతుల నిన్ను చెక్కి ఉన్నానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ తల్లన్న తన బిడ్డను మరుస్తుందే కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆయన తండ్రి ప్రేమ. అలాగే యెషయా గ్రంథము 66 13వ వచనములో ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఆయన తల్లి ప్రేమ చూపిస్తున్నాడు, తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు. దేవునిలో తల్లి ప్రేమను కూడా మనం చూడగలం. ఒకరిని తల్లి ఎట్లా ఆదరిస్తుందో ఆదరించే దేవుడుగా మనకున్నాడు. అలాగే హోషేయ గ్రంథంలో కూడా ఇక్కడ మహా ఎండకు తాళలేక ఏదైనా చెట్టు క్రిందికి వెళదామంటే అది కాలిన అరణ్యము. అలాంటి స్థితిలో కూడా స్నేహహస్తం ఎదురి అందించే దేవుడు మన దేవుడు. ఒక చోట అరణ్యం అంతా కాలిపోయి ఉంటుంది, ఇక నీడ ఉండదు, చెట్టు ఉండదు, ఏముండదు. కానీ అలాంటి సమయంలో కూడా నేను నీకున్నాను అని తన చేతిని చాపి రక్షించే దేవుడు మన దేవుడు. అలాంటి ఆదరణ మధ్య మనం దేవుడిని కలిగి ఉంటే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, సేద తీర్చే దేవుడు, నిత్య మార్గాన్ని మనం నడిపించే దేవుడు. కాబట్టి ఆయనలో ఆదరణ ఉన్నది. ఆయన బిడ్డలంగా ఆయనను విశ్వసించినట్లయితే ఆయన ఆదరించే దేవుడు. తల్లిగా తండ్రిగా తల్లిలా లాలించునని పాట కూడా ఉన్నది. అలాగే తల్లి తండ్రిగా భర్తగా సహోదరుడుగా మనల్ని ఈ నూతన సంవత్సరంలో ఆయన నడిపించే దేవుడు. 6వ పాయింట్గా పోషకుడు. 136వ సంకీర్తన 25వ వచనములో 136 25వ వచనములో సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఈ వచనముల పోషకుడైన దేవుడు తన ప్రజలకు మాత్రమే కాదు కానీ సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడని చెప్పబడింది. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు? కాబట్టి మనం ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని చింతించే పని లేదు. ఆకాశ పక్షులను చూస్తే అవి ఏమైనా పంటకు వస్తున్నాయా, పండించుకుంటున్నాయా? కానీ అయినా కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. కాబట్టి మీరు ఏమి తినాలని, ఏమి త్రాగాలని, ఏమి ధరించుకోవాలని వాటి గురించి చింతించకూడదు. అన్యుల దేవుని ఎరగని వాళ్ళైతే వీటన్నిటి విషయమే విచారిస్తారు. నాకు ఆహారం లేదే, నాకు సరైన తిండి లేదే, బట్ట లేదే, నన్ను ఎవరు చూడలేదే, ఏంటి నా బ్రతుకును చింతించిన అవసరం లేదు. వీటన్నిటి విషయమై మీకు కావాల్సినవని మీ పరలోక తండ్రి తెలుసు, ఏం కావాలో, ఏం అవసరమో. కాబట్టి ఒకవేళ చింతించుకుంటే మీ ఎత్తు మూరడు ఎక్కువ అవుతుందా? లేదు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాడు ఆనాటికే చాలు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఉన్న దాంట్లోనే తృప్తి పొందే వరముగా ఉండాలి. లేనివి మన అడక్క ముందే అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటికన్నిటికంటే అత్యధికముగా దయచేసే దేవుడు మన దేవుడు. ఈ లోకములో మనకి ఏది లేకపోయినా కానీ దేవుని కలిగి ఉండటమే మనము ఐశ్వర్యవంతుల జాబితాలో ఉంటున్నాము. కాబట్టి మనము ఈ లోకములో దేవుని వైపు చూచి, ఆయన మన పోషకుడని ఆయన వైపు చూచి నడిచే బిడ్డలంగా మనము ఉండాలి. కాబట్టి మనము ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే, ఆయన మార్గములో మనం ఉన్నట్లయితే మనకి ఏది అవసరమో ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే రాజుల గ్రంథము 1వ గ్రంథము 17వ అధ్యాయము 2-6 వచన భాగంలో ఇక్కడ యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమైన ఏలియాకి, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము,
ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేస్తాడు దేవుడు. నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ యోర్దాను అవతల ఆ యొక్క యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నువ్వు ఆగు. అక్కడ నువ్వు ఏం తినాలో ఎట్లా ఉండాలో ఆ వాగులో నీళ్లు తాగుము, నీకు ఆహారం నేను కాకోలమ్మ చేత పంపిస్తాను అన్నాడు. ఆ కాకులు ఏం చేస్తాయి? మన ఆహారాన్ని తింటాయి, కానీ ఏమన్నా చేరవేసే స్వభావం ఆ కాకులకి. కానీ కాకులు కూడా దేవుని మాటకి లోబడి అన్నమాట. అక్కడ కాకులు ఉదయం ఒక రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును ఏలియాతో తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచు అక్కడ ఉన్నాడు అనమాట. అంటే మనం ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలి దేవుడు తెలుసు. కాబట్టి సమస్తమును ఆయన మనల్ని పోషించే దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఏలియా దినాలలో 3.5 సంవత్సరాల వర్షం లేక గొప్ప కరువు సంభవించినప్పుడు ఏలియాని పోషించడానికి ఆయన ఏం చేస్తాడంటే, సీదోనులోని ఒక సారెపత్ అనే ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంటే ఆమె యొద్దకు పంపబడ్డాడు. ఆమెకు ఒక కొడుకు, విధవరాలు, తినడానికి లేదు, అయినా ఆమె దగ్గరే పంపబడ్డాడు దేవుని చేత. కాబట్టి ఆ ప్రవక్తతో పాటు ఆ విధవరాలు కుటుంబం కూడా అనేక దినాల భోజనం చేస్తూ వచ్చారు. అంటే ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలేదంట. అట్టా పోషించాడు కరువు దినములో కూడా. కాబట్టి ఆయన మన సృష్టికర్తగా ఉన్నాడు, మనకు విమోచకుడుగా ఉన్నాడు, ఆయన మన నాయకుడిగా ఉండి జయాలను అనుగ్రహించే జయశాలిగా ఉన్నాడు, ఆదరణకర్త. కష్టాలలో వేదనలో ఉన్నప్పుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, పోషకుడు. లేని స్థితిలో మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన చూపుతున్న కృపను బట్టి దేవునికి మనం ఏమిచ్చి మనం రుణం చెల్లించుకోగలము? ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన నామాన్ని గణపరిచే వారముగా ఉండాలి. ఆఖరి వచనము కీర్తనలు 136 26 వచనము. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఇక్కడ ఇశ్రాయేలీలను ఆయన అరణ్య మార్గంలో కృప చూపి ఆయన నడిపించాడు, కనానికి నడిపించిన దేవుడు. నూతన నిబంధన ఇశ్రాయేలీ మనలను ఆ విశ్వాస యాత్రలో కృప చూపి మనలను పరమ కణాలకు నడిపించే దేవుడు. కాబట్టి ఎంతటి పాపినైనా కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన కృపకు పాత్రలం అవుతాం. కాబట్టి ఆయన బిడలంగా ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాము. కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరములో మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన మనకు సృష్టికర్త, రెండవది విమోచకుడు, ఆయన మన ఆదరణకర్త, మన పోషకుడు, మనకు విజయాలు అనుగ్రహించే దేవుడు. కాబట్టి అన్ని విజయాలు మనకు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన ప్రియ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే మనము ఆయన మాటకు మనం లోబడాలి. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ ఎక్కడుంటాడో దేవుని ఉగ్రతకు పాత్రలమవుతాం. కాబట్టి ఉదయకాలము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి సేవకులు తమ సమయాన్ని వెచ్చించి వాక్యం చెప్తున్నారు. మీరు కూడా రోజు వస్తున్నారు. దేవుని మాటకు లోబడాలి. సమయం సమీపించినది కాబట్టి ఆయన రాకడలో త్వరలో ఉన్నది. ఎప్పుడు వస్తుందో ఆయన కన్ను ఇట మూసి తెలిసేలోపు రావచ్చు. కాబట్టి సేవకులు చెప్తే ఎప్పుడో వస్తుందిలే రాకడ అనుకోకుండా సిద్ధపడి ఉండాలి. మన ప్రియులు ప్రతిదినం వాక్యం వినేవాళ్ళు ఎంతోమంది వృద్ధులందరూ దేవుడు పిలుచుకున్నాడు. అందరు వాక్యాన్ని సిద్ధపడ్డా వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మన పిలుపు ఎప్పుడో, కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఆ కుమారుని అందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీకే వందనములు. గత సంవత్సరం అంతయు నీ కాపుదల, నీ రెక్కల చాటన మమ్మల్ని భద్రపరిచావయ్యా. ఇక నూతన సంవత్సరములో, నూతన మాసములో ఇదిగో నా ప్రభ ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే వందనాలు. మా ప్రియులను నా తండ్రి మీరు పిలుచుకున్నారయ్యా. ఆ కుటుంబాలకు మీరే ఆదరణకర్తగా ఉండండి. నా తండ్రి మీరే నడిపింపుతో ఉండి, అధికారిగా ఉండి
నా తండ్రి ఆ గాయాన్ని మీరే మాన్పమని అడుగుతున్నాం తండ్రి. ఇది వాక్యం విన్న ప్రతి బిడ్డని నా తండ్రి ఆశీర్వదించండి. వాక్యాన్ని నీరు కట్టి మా హృదయాలు ఫలింప చేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డ నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా జీవించుటకు ఈ దినమే తీర్మానం చేసుకొని నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుటకు నీ కృప చూపమని, మా పాళవలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి అయ్యా. ఎంతోమంది చదువుకుంటున్నారు నా ప్రభ, మంచి మార్కులు వచ్చి ఉన్నత స్థానంలో ఉండి నీ సాక్షిగా ఉండడానికి బిడ్డలను మీరే కనికరించండి. వ్యాధి బాధలతో ఉంటున్నారు నా ప్రభ, మీరే స్వస్థపరచండి. వివాహాల కోసము, గర్భఫలాల కోసము, ఉద్యోగాల కోసం ఎదురు చూచే బిడ్డలను నా తండ్రి కనికరించండి. మరి ముఖ్యంగా విధవరాళ్లను, వృద్ధులను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ప్రభ, మా పాళెంలో ప్రతి బిడ్డ నా తండ్రి సువార్త చెప్పే బిడ్డలుగా మీరే ఆయత్తపరచమని, ఇదిగో నా తండ్రి యొక్క కూడికలు నా తండ్రి క్రమం తప్పకుండా జరిపిస్తున్న యవన బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ చేతి పనిని నా తండ్రి కష్టార్జితను ఆశీర్వదించి అనేకమైన మేళ్లతో కుటుంబాలను మీరే బలపరచమని, ఇదిగో నా తండ్రి మేము నీ బిడ్డలుగా ఉండడానికి, నీ స్వాస్థ్యముగా పరలోక రాజ్యాన్ని పొందుకునే వారసులుగా ఉండడానికి నీ కృప మాపై చూపమని, దిన దీవెలతో నింపి దిన కీడు నుంచి తొలగించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాదు, కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును.